హిట్ కొట్టాలయ్యా అనే ఆశతో, ఆశయంతో ఈ 2026 మాకు క్రికెట్‌లో సిక్సర్ రేంజ్ హై ఇవ్వాలని కొన్ని మూవీస్ అండ్ కొంతమంది యాక్టర్స్ వాళ్ళ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారిప్పుడు. కానీ వాళ్ళు ఈ సినిమాలతో హిట్ కొట్టకపోతే ప్రొడక్షన్‌కి లాసు, యాక్టర్స్‌కి వాళ్ళ కెరియర్‌కి లాసు. మామూలు లాస్ అయితే కాదు. పెద్ద లాసే ఉంటుంది. ఎంత లాసు అంటే చెప్పా కదా! కెరియర్‌తో పాటు కోట్ల రూపాయలు లాస్ ఉంటుంది. సో, ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? వాటి సంగతేంటి? అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. కాకపోతే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్‌లో ఏ సినిమా హిట్ అవ్వాలి అని మీరు బాగా కోరుకుంటున్నారో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, టాపిక్ మీద మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి ఇంకా లాగ్ ఎందుకు చెప్పండి. వై సో లేట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో గివ్ అవే టికెట్స్ కోసం చిన్న గ్యాప్ వచ్చింది. ఎందుకంటే పండగ తర్వాత పెద్దగా చెప్పుకోదగిన మూవీస్ రాలేదు కాబట్టి సో అప్కమింగ్ మూవీస్కి 2 టికెట్స్ గివ్ అవే ప్లాన్ చేస్తున్నా. అండ్ ర్యాండమ్గా కామెంట్స్లో నుంచి ఇద్దరిని పిక్ చేసి వాళ్ళకి ఆ టికెట్స్ ఫ్రీగా ఇచ్చేస్తా. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఈ వీడియోని నేను టోటల్గా 3 చాప్టర్స్ కింద డివైడ్ చేశాను. చాప్టర్ 1 లాంగ్ టైమ్ షూటింగ్. ఈ చాప్టర్లో టోటల్గా 3 మూవీస్ ఉన్నాయి. ఈ 3 మూవీస్ యొక్క షూటింగ్ టైంకి చాలా లాంగ్ టైం పడింది. లిస్ట్‌లో ఉన్న యాక్టర్స్ ఫామ్‌లో ఉన్నప్పటికీ కాంటెంట్‌ని నమ్ముకొని ఈ మూవీకి చాలా ఎక్కువ టైం అండ్ బడ్జెట్ కూడా పెట్టారు. పైగా ఈ 3 మూవీస్ మీద మంచి పాజిటివ్ వైబ్ కూడా ఉంది. సర్లే లిస్ట్‌లో మన నంబర్ 1 మూవీ వచ్చేసి 'స్వయంభూ'. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక లుక్‌తో 18th ఆగస్ట్ 2023న ఒక ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు మొదలైన షూటింగ్ జరుగుతూనే ఉంది. ఫైనల్‌గా 2025 ఎండింగ్‌కి వ్రాపప్ అయింది. ఇదొక పీరియాడిక్ యాక్షన్ మూవీ. నిఖిల్ సిద్ధార్థ్ గారు ఈ మూవీ కోసమని ఫిట్‌నెస్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయ్యారు. ఈ మూవీలో నభా నటాషా గారు, సంయుక్త మీనన్ గారు ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అన్నట్టు డైరెక్టర్ ఎవరో చెప్పలేదు కదా! భరత్ కృష్ణమాచారి గారు. ఈయనకి ఇదే డెబ్యూ మూవీ. ప్రీవియస్‌గా విక్రమ్ గారి 'కోబ్రా' మూవీకి స్టోరీ రైటర్‌గా వర్క్ చేశారు. ఇంకా సెంథిల్ గారు ఈ మూవీకి డీఓపీగా వర్క్ చేస్తున్నారు అండ్ రవి బస్రూర్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీ కోసం చాలా డెడికేటెడ్ గా 2 ఇయర్స్ వరకు ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్క్ చేశారు. ఫైనల్ గా ఈ మూవీని 13th ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా మొదటి అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐకి ఇంకా టైం పట్టడం వల్ల ఈ మూవీని 10th ఏప్రిల్ 2026 కి పోస్ట్ పోన్ చేశారు. 10th ఏప్రిల్ కి ఈ మూవీ అయితే తప్పకుండా రిలీజ్ అవుతుంది. బట్ ఈ మూవీ నుంచి ఇంకా ఎటువంటి టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఏవి అయితే రిలీజ్ కాలేదు. జస్ట్ కేవలం పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. పోస్టర్ క్వాలిటీ మాత్రం మంచి సినిమాటిక్ గానే చాలా బాగున్నాయి. మేబీ శివరాత్రి నుంచి ఈ మూవీ నుంచి యాక్టివ్ అప్డేట్స్ వస్తాయనుకుంటున్నా. పైగా నిఖిల్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ మీద చాలా నమ్మకం ఉంది ఆడియన్స్ కి. మినిమం గ్యారంటీ పక్కా అనే హోప్ తో ఉన్నారు. ఎందుకంటే స్వామి రారా మూవీ నుంచి ఆయన నుంచి వచ్చే ప్రతి మూవీస్ అలానే ఉన్నాయి కాబట్టి. సో సబ్జెక్ట్ ని నమ్ముకొని టీం మొత్తం చాలా కష్టపడి వర్క్ చేశారు. హోప్ఫుల్లీ ఈ మూవీ బాగా వర్కౌట్ అవ్వాలి. నిఖిల్ గారికి మరొక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే 2 మూవీస్‌ని 2026లో రాబోయే మూవీస్ వీడియోలో మెన్షన్ చేయడం మర్చిపోయా. అవును, ఆ వీడియోని మీరింకా చూడలేదా? అయితే లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. మిస్ అయ్యుంటే చూసేయండి. నేనక్కడ మిస్ చేసిన 2 మూవీస్‌కి ఈ వీడియోతో లింక్ ఉంది కాబట్టి ఇక్కడ కవర్ చేస్తున్నా. సో నంబర్ 2 వచ్చేసి 'వృషకర్మ'. 'విరూపాక్ష' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక కార్తిక్ దండు గారు డైరెక్ట్ చేస్తున్న అడ్వెంచరస్ మిథికల్ థ్రిల్లర్ ఈ మూవీ. యాక్చువల్లీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో ఆగస్ట్ 2023లోనే స్టార్ట్ అయింది. బట్ ఇంకా క్యాస్ట్ కన్ఫర్మ్ కాలేదు. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి స్క్రిప్ట్ వర్క్‌ని పూర్తి చేసి నాగ చైతన్య గారితో ఈ మూవీని ఫైనల్ చేసి 2024లో NC24 అని అనౌన్స్ చేశారు. ప్రొడక్షన్ నుంచి మ్యూజిక్ వరకు అందరూ విరూపాక్ష టీమే. ఈ మూవీకి కూడా సుకుమార్ గారే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే ఈ మూవీ 2025లోనే రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. కాకపోతే షూటింగ్ అండ్ విఎఫ్ఎక్స్‌కి టైం పడుతుంది అని అఫీషియల్‌గా డేట్ ఏమీ కన్ఫర్మ్ చేయకుండా ముందు షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ మూవీ యొక్క టైటిల్ 'వృషకర్మ' అని చెప్తూ నాగ చైతన్య గారే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో లక్కీ చామ్ మీనాక్షి చౌదరి గారు ఫీమేల్ లీడ్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ 'తండేల్' మూవీతో నాగ చైతన్య గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి కాస్త ఫామ్ లోకి వచ్చారు. ఇంకా 'వృషకర్మ'తో ఆ ఫ్లో ని కంటిన్యూ చేస్తారు అనే హోప్ లో ఉన్నారు ఆడియన్స్ అండ్ ఆల్సో అక్కినేని ఫ్యాన్స్. పైగా 'విరూపాక్ష' మూవీ బాగా వర్కౌట్ అవ్వడం వల్ల ఈ మూవీ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఈ మూవీ కూడా 'విరూపాక్ష'లనే బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. మాక్సిమం 2026 సమ్మర్‌కే రిలీజ్ చేయాలి అనే ప్లాన్ లో ఉన్నారంట. మేబీ ఉగాదికి ఒక అప్డేట్ రావచ్చు. చూద్దాం. నంబర్ 3 సంబరాల ఏటిగట్టు. సాయి ధరమ్ తేజ్ గారికి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్.
అదేంటి మావా! యాక్సిడెంట్ తర్వాత రికవర్ అయ్యి 'విరూపాక్ష'తో బ్లాక్ బస్టర్ ఇచ్చారు కదా అని మీరనొచ్చు. కానీ 'సాయి ధరమ్ తేజ్' గారికి అది కంప్లీట్ కమ్‌బ్యాక్ అనే చెప్పలేం. ఎందుకంటే ఫిజికల్‌గా ఆయన పూర్తిగా సెట్ అవ్వలేదు. ఈవెన్ యాక్సిడెంట్ తర్వాత ఆయనకి స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్పారు. మనం 'విరూపాక్ష' అండ్ 'బ్రో' మూవీస్‌లో కూడా అది గమనించొచ్చు. సో, అందుకనే ఆయన ఇంకా డీప్‌గా వర్క్ చేసి టైం తీసుకొని మెంటల్‌గా అండ్ ఫిజికల్‌గా తడబడకుండా ఎక్కువగా వర్క్ చేసి అప్పుడు ఈ మూవీని ఓకే చేశారు. అదే 'సంబరాల ఏటుగట్టు'. ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ హార్డ్ వర్క్ ఈ మూవీని 2024 సమ్మర్‌లో అనౌన్స్ చేశారు. 2025 సెప్టెంబర్‌కి ఈ మూవీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. టైం గడుస్తుంది, బడ్జెట్ పెరుగుతుంది కానీ అనుకున్న టైంకి షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. అందుకే సెప్టెంబర్‌కి రిలీజ్ అవ్వాల్సిన మూవీని కాస్త పోస్ట్‌పోన్ చేశారు. ఈ చాప్టర్‌లో మనం డిస్కస్ చేసుకుంటున్న మూవీస్‌లో ఈ మూవీ నుంచి అయితే కాంటెంట్ రిలీజ్ అయింది. 2 వీడియో గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. 2 వీడియోస్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. యాస్ ఆఫ్ నౌ రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మూవీని 2026 సమ్మర్ తర్వాత రిలీజ్ చేయాలి అనే ప్లాన్‌లో ఉన్నారు. నేను ముందు చెప్పినట్టు ఈ మూవీ సాయి ధరమ్ తేజ్ గారికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుద్ది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కాంటెంట్ అయితే ఎంత స్ట్రాంగ్‌గా ఉందో, మూవీ కూడా రిలీజ్ తర్వాత అంతే స్ట్రాంగ్‌గా ఉంటుందని కోరుకుంటున్నాం. సో, ఇది చాప్టర్ 1. మనం ఇప్పుడు చాప్టర్ 2లోకి ఎంటర్ అవుదాం. చాప్టర్ 2 ద రిడెంప్షన్. చాప్టర్ 1లో ఉన్న లిస్ట్ ఏంటంటే కాంటెంట్‌ని నమ్ముకొని ఎక్కువ టైం తీసుకొని రావడం వల్ల లేట్ అవుతూ వచ్చాయి. సో, హిట్ అవ్వడం చాలా అవసరం ఆ మూవీస్‌కి. కానీ ఈ మూవీస్ ఏంటంటే ఈ యాక్టర్స్‌కి చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు హిట్ కొట్టి సంవత్సరాలు దాటేసాయి. ఇప్పుడు కూడా హిట్ కొట్టకపోతే వాళ్ళ కెరియర్‌కి, వాళ్ళ మార్కెట్‌కి చాలా పెద్ద లాస్ అనే చెప్పాలి. ఇంకా లిస్ట్‌లోకి వెళ్ళిపోతే నంబర్ 1 లెనిన్. అయ్యగారు అదే మన అఖిల్ అక్కినేని గారిది ఇది చాలా ఇంపార్టెంట్ మూవీ. తీసినవి 5 సినిమాలైతే అందులో ఒకటే హిట్. మిగతావన్నీ ఫ్లాపులు కాదు. పెద్ద డిసాస్టర్‌లే అని చెప్పాలి. అందులోని ఆ లాస్ట్‌లో వచ్చిన మూవీ అయితే ఏజెంట్. అది గుండెల్లో గుణపం అనే రేంజ్‌లో డిసప్పాయింట్ చేసిన సినిమా. అయ్యగారు కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో కానీ ఆయన మూవీ అంటే ఇంకా జనం నమ్మే సిట్యుయేషన్‌లో అయితే లేరు. ఇంట్రెస్ట్ పోయింది అనే స్టేజ్‌లోకి వెళ్ళిపోయారు ఆడియన్స్. అలా 'లెనిన్' మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీలో మొదటగా శ్రీలీల గారిని హీరోయిన్‌గా అనుకున్నారు. పోనీలే కాంబినేషన్ ఇద్దరికి ఇద్దరు బానే కొలాబరేట్ అవుతున్నారు అనుకున్నారందరూ. ఎందుకంటే ఇద్దరి పరిస్థితి ఒకలానే ఉంది. హిట్‌లేమో లేవు. చేసిన సినిమాలేమో దెబ్బైపోతున్నాయి. అలాంటిదిద్దరూ కొలాబరేట్ అయితే ఇదైనా హిట్ అవుద్దేమో అనుకున్నారు. కానీ కట్ చేస్తే శ్రీలీల గారి డేట్ సెట్ అవ్వకపోవడం వల్ల భాగ్యశ్రీ గారు ఆ ప్లేస్‌లోకి వచ్చారు. ప్రెజెంట్ కుర్రకారుకి ఈవిడ పెద్ద క్రష్ అయిపోయారనుకోండి. కానీ పర్ఫార్మెన్స్ పరంగా సూపర్ అనిపించుకున్న హిట్స్‌కి మాత్రం దూరంగానే ఉన్నారీవిడ. సో, ఇద్దరికీ హిట్ అనేది చాలా అవసరం. పైగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి 2025లో వచ్చిన మూవీస్ అయితే కాస్త డిసప్పాయింట్ చేసినా ఏదో ఒక చిన్న హోప్ అయితే ఉంది. అయితే ఈ మూవీని మే 1కి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పారు. చూడాలి ఇప్పటికైనా అయ్యగారు కమ్‌బ్యాక్ ఇస్తారా లేదా అనేది. నంబర్ 2 ఫంకీ. 'అంటిల్ మెకానిక్ రాకీ'. విశ్వక్సేన్ మూవీ అంటే మినిమమ్ బావుంటుంది. మరీ దారుణంగా అయితే డిసప్పాయింట్ చెయ్యరు అనే ఒక నమ్మకం ఉండేది. కానీ కట్ చేస్తే 2025లో 'లైలా' అనే ఒక సినిమా వచ్చింది. దెబ్బకి విశ్వక్సేన్ అంటే కోపం, చిరాకు, టీ, కాఫీ అనే స్టేజ్‌కి తీసుకొచ్చేశారు. మరి ఆ రేంజ్‌లో దెబ్బేసింది ఆ సినిమా. ఈ ఒక్క సినిమా వల్ల ట్రోల్సు, గోల మామూలుగా లేదనుకోండి. దెబ్బకి విశ్వక్సేన్ గారు రియాలిటీలోకి వచ్చేసారనిపించింది రీసెంట్ ఇంటర్వ్యూస్ చూసాక. మ్యాటర్ ఏంటంటే విశ్వక్సేన్ గారు అనుదీప్ గారితో కొలాబరేట్ అయ్యి 'ఫంకీ' అనే మూవీ తీస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 13థ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ అవ్వడం ఆయనకి చాలా అవసరం. హిట్ అయితేనే పోయిన నమ్మకం ఒక్కసారిగా తిరిగి వస్తుంది. ఆల్సో ఏ ఫిబ్రవరిలో అయితే 'లైలా'తో దెబ్బేశారో అదే ఫిబ్రవరిలో 'ఫంకీ'తో వస్తున్నారు. ఏ మంత్‌లో అయితే నమ్మకం పోయిందో 1 ఇయర్ తర్వాత అదే మంత్‌లో నమ్మకం తెచ్చుకోబోతున్నారు అని అనుకుంటున్నాం. చూద్దాం ఈ సినిమాతో పోయిన హోప్‌ని తెచ్చుకుంటారా లేదా అనేది. నంబర్ 3 'ఇరుముడి'. ఒకటి కాదు, 2 కాదు వరుసపెట్టి డిసప్పాయింట్‌మెంట్‌లు చేసుకుంటూ వచ్చారు రవితేజ గారు. ఈ దెబ్బకి మినిమమ్ డీసెంట్ ఫిల్మ్ ఇచ్చినప్పటికీ ముందు ఇచ్చిన రాడ్‌లు మైండ్‌లో పెట్టుకొని జనం ఈ సినిమాని నమ్మలేదు. అదేదో కాదు 'భర్త మహాశైలు'కి విజ్ఞప్తి. ముందు దించిన మూవీస్‌తో పోలిస్తే ఈ మూవీ కాస్త డీసెంట్ ఉంటుంది. కానీ టైట్ కాంపిటీషన్‌లో రావడం ఒకటి, ముందు సినిమాల ఎఫెక్టు. ఈ సినిమాని ఎవరు నమ్మలేదు. దెబ్బకి ఈ సినిమా కూడా పోయింది. అలాంటి టైంలో 'ఇరుముడి' అనే అనౌన్స్‌మెంట్ వచ్చింది. లవ్ స్టోరీస్‌లో మంచి దిట్టమైన శివ నిర్వాణ గారు ఆయన జోన్ నుంచి బయటికి వచ్చి ఒక థ్రిల్లర్ తీస్తున్నారు. అదే 'ఇరుముడి'. ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయింది కానీ సోషల్ మీడియా మొత్తం పాజిటివ్ వైబ్ తీసుకొనొచ్చింది. ఆడియన్స్ అందరూ ఈ సినిమా తప్పకుండా రవితేజ గారికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అవుతుంది అనే హోప్‌లో ఉన్నారు.
పైగా రవితేజ గారు కూడా కాస్త ఆయన జోన్‌ని మార్చి స్క్రిప్ట్స్‌ని చూస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ మూవీ కూడా 2026లోనే రిలీజ్ అవుతుంది. కానీ ఎప్పుడు ఏంటి అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. ఒక పోస్టర్‌తో సోషల్ మీడియా మొత్తం పాజిటివ్ వైబ్ తెచ్చినట్టే సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెస్తుంది అనే హోప్‌లో ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కానీ చాలా మందిది మలయాళం మల్లికాపురం రీమేక్ అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇది రీమేక్ అయితే కాదు. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోనక్కర్లేదు. నంబర్ 4 కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ గారికి ఇదే లాస్ట్ ఛాన్స్ అనేలా ఉంది ఈ సినిమా. ఎందుకంటే 'గని' మూవీకి ముందు వరకు వరుణ్ తేజ్ గారి మూవీస్ అంటే ఆడియన్స్‌లో మినిమమ్ హోప్స్ ఉండేవి. పైగా సక్సెస్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే ఉండేది. కానీ 'గని' నుంచి మొదలు కనీసం 50% బిజినెస్‌ని గాని, బడ్జెట్‌ని కానీ రికవర్ చేయలేని స్థితిలోకెళ్ళిపోయింది. దారుణం ఏంటంటే ఆయన లాస్ట్ మూవీస్ 'గాంధీవధార అర్జున', 'మట్కా' మూవీస్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా చాలా మందికి తెలీదు. అండ్ థియేటర్స్‌కి జనం రాకపోగా నెగెటివ్ షేర్స్ కూడా వచ్చాయి. అంత దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి ఈ మూవీస్. ఇంకా కమ్‌బ్యాక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీస్‌తో బ్లాక్ బస్టర్స్ కొట్టిన 'మేర్లపాక గాంధీ' గారి డైరెక్షన్‌లో ఒక కామెడీ హారర్ ఫిల్మ్‌ని ఓకే చేశారు. అదే 'కొరియన్ కనకరాజు'. ఈ మూవీ 2026 సమ్మర్‌కి రిలీజ్ అవ్వబోతుంది. రీసెంట్‌గా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ఒక గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. విపరీతమైన పాజిటివ్ వైబ్‌నైతే తీసుకొచ్చింది. హోప్‌ఫుల్లీ ఈ సినిమా అయినా హిట్ అయితే బావుంటుంది. లేదంటే మాక్సిమం ఇదే వరుణ్ తేజ్ గారికి లాస్ట్ అవ్వచ్చు. నంబర్ 5 'రణబాలి'. 'కొండన' హిట్ కొట్టి సంవత్సరాలు దాటేసింది. అయినా సరే సోషల్ మీడియాలో ఆయన స్టార్డమ్‌ని కోల్పోకుండా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏం లాభం చెప్పండి? హిట్స్ లేవు. ఇది వర్కౌట్ అవుద్ది అనే హోప్‌లో వచ్చిన మూవీస్ దారుణంగా డిసప్పాయింట్ చేస్తూ వచ్చాయి. అందులో ఒకటి లాస్ట్‌గా వచ్చిన 'కింగ్డమ్' మూవీ. విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు హిట్ కొట్టాలి. లేదంటే ఇప్పటి వరకు ఉన్న ఆ స్టార్డమ్ అండ్ మార్కెట్ కూడా పడిపోతుంది అనే స్టేజ్‌కి వచ్చేసారు. అప్పుడే 'రౌడీ జనార్దన' మూవీ గ్లింప్స్ వచ్చింది. కాస్త హోప్‌నిచ్చింది. కానీ రిలీజ్ అయ్యే వరకు మాకు నమ్మకం లేదు దొర అనే థాట్‌లో ఉన్నారు జనం. అలా అయితే ఇప్పుడు 'రౌడీ జనార్దన' గురించి మాట్లాడాలి కానీ 'రణబాలి' గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటే 'రౌడీ జనార్దన' కంటే ముందు సెప్టెంబర్ 11కి 'రణబాలి' వస్తుంది కాబట్టి. ఈ మూవీ నుంచి కూడా గ్లింప్స్‌లో ఒక వరల్డ్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక వీడియోని దించారు. పాజిటివ్ వైబ్ వచ్చింది కానీ భయం మాత్రం అలానే ఉంది. ఎందుకంటే ప్రీవియస్‌గా 'కింగ్డమ్' మూవీకి కూడా ఇలానే నమ్మకం తెచ్చుకున్నారు. కానీ మూవీ దబ్బేసింది. అలాంటి పని 'రణబాలి' చెయ్యకూడదు అని ఆడియన్స్ అండ్ 'రౌడీ బాయ్' ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నిజంగానే 'రణబాలి' హిట్ అవ్వడం ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి చాలా అవసరం. మరి కమ్‌బ్యాక్ ఇస్తారు అని కోరుకుందాం. సో ఫైనలీ ఇది లిస్ట్. ఈ మూవీస్ లిస్ట్‌లో మీరు ఏ మూవీ హిట్ అవ్వాలి అని బలంగా కోరుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్స్‌లో చెప్పండి. అయితే ఎవరి కమ్‌బ్యాక్ కోసం మీరు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అయితే ఈ వీడియోని సైలెంట్‌గా చూసి వెళ్ళిపోతే ఏం బావుంటుంది చెప్పండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ జేయాలి. మీ సర్కిల్‌లో మీలానే టీఎఫ్ఐ యువత, సినీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన చిరంజీవి గారు 'స్టాలిన్' మూవీలో చెప్పినట్టే మీరు ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురిని ఇంకొక ముగ్గురికి షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. ఇది జోక్ కాదు, సీరియస్‌గానే చెప్తున్నా, నవ్వకండి. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. అండ్ ఆల్సో పక్కనున్న గంటని మర్చిపోకండి. అలా అయితేనే మేము కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదిదా సంగతి. సరే అయితే వెళ్ళొస్తా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.